నాకు తెలిసినంత వరకు మన సక్సెస్ అనేది అందరూ చూస్తూనే ఉంటారు, అంటే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్లో, ఇప్పుడున్న సోషల్ మీడియా మనం ఏం పోస్ట్ చేసినా లేదంటే ఇంకోటి చేసినా అది తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి, సో ఇది అందరికీ తెలిసింది ఇది. సో నా సక్సెస్ని ఫస్ట్ నేను పంచుకునేది మా మదర్తో. ఎందుకంటే మా మదర్ సోషల్ మీడియా దూరం ఉంటారు కాబట్టి, సో ఆవిడతో నేను, అమ్మ ఈ పాట రాశాను, ఈ పాట ఇంత ప్రజాదరణ పొందింది, ఈ పాట నువ్వు విన్నావమ్మా, అమ్మా ఇంకో పాట వస్తున్నది నేను విన్నావమ్మా అని అట్లా క్వశ్చన్ చెప్పి అలా మాట్లాడుతుంది. నా హ్యాపీనెస్ ఎక్కువ ఫస్ట్ మదర్తో. సో మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది, దాని గురించి ఎలా చెప్తారా కొంచెం? ఫ్యామిలీ సపోర్ట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మీ ఇక్కడ వరకు రాలేను, సో ఈ ఫీల్డ్ రాణించలేదు. సో నాకు చాలా సపోర్ట్ వాళ్ళు, నాకు మనీ పరంగా కావచ్చు, మా బ్రదర్, మా మదర్ బాగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇంతలో వచ్చాను. సో వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. సో మీ పేరెంట్స్ కి వదే ఓకే ముందు ఇలా మీరు రాస్తాను, నేను ఈ ఇండస్ట్రీలో వెళ్తాను అంటే, సో మీరు ఏమైనా ఛాలెంజెస్, స్ట్రగుల్స్ అట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఎవరైనా చేయాల్సిందే, చేస్తారు. సో నేను కూడా చాలా చేస్తాను. ఫస్ట్ ఇంట్లో భయపడ్డారు, ఎట్లా అంటే చదువుకి ఏంటి, మన ఊరు ఏంటి, పాటలు పాడేది సంబంధమే లేదు, మన ఎక్కడ మారుమూల. సో మీకు ఎలాంటి బ్లాకేజెస్ ఎక్కువగా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసి మిమ్మల్ని డౌన్ చేయడం అలా ఏమైనా అయ్యాయా? అంటే మీ అప్స్ అండ్ డౌన్స్ మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు? అంటే అప్ అండ్ డౌన్స్ అంటే ఈరోజు ఏదన్నా అవకాశం మిస్ అయింది అనుకోండి, ఓకే ఇప్పుడు అవకాశం మిస్ అయింది కాబట్టి నెక్స్ట్ దాన్ని మిస్ అవ్వకుండా మనం ఏం చేయాలి, కథల ద్వారా కావచ్చు, లేదా పాడే విధానంలో కావచ్చు, లేదా రైటింగ్లో కావచ్చు, లేక థింకింగ్లో కావచ్చు. సో అది మనల్ని పడకుండా మనం అట్లా దాన్ని మనం చేసుకోగలగాలని థాట్ ముందుకెళ్తాం. సో మీకు ఇప్పటిదాకా ఏదైనా అవకాశం అంటే నా దగ్గర వరకు వచ్చి అలా వెళ్ళిపోయి, అలా అయినా వచ్చి తర్వాత నేను చాలా రిగ్రెట్ అయ్యా అలాంటివైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. పెద్ద సినిమాలే అలా దగ్గరికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాం, మళ్ళీ లేదంటే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళే మళ్ళీ పిలిపించి రాపించడం. సో మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, నేను ఇంకా బెటర్ గా చేయగలుగుతా, ఇంకా ఈ అవకాశం నాకు వచ్చిందంటే నేను ఇంకా బాగా చేయగలుగుతా, అట్లాంటివైనా మీకు అనిపించాయి? అట్లాంటి నాకు అనిపించలేదు, కానీ కాకపోతే అవకాశం వస్తే నిలబెట్టుకోవడానికి ప్రయత్నం మాత్రం బలంగా చేస్తున్న మాత్రం నా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ ఉంది, మీదో స్టైల్ ఉంటుంది, నాదో స్టైల్ ఉంటుంది, రైటింగ్ లో వేరే వాళ్ళ స్టైల్ ఉంటుంది. సినిమాకి ఏ స్టైల్ కావాలో వాళ్ళు చేస్తుంటారు కాబట్టి ఇలాంటి అవకాశం నాకు వస్తే నేను అదే తరహాలో నేను కూడా ప్రయత్నించేవాడిని, ప్రయత్నిస్తాను. సో మీకు ఎవరికైనా ఈయనకు మంచి చేయాలి, ఇప్పటిదాకా నాకు అవకాశం రాలేదు అలా ఎలా ఉన్నాయి? నాకు చాలా ఇష్టం.